కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంగా చేసిందేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏడాది దాటినా ఇంకా ఏ ఒక్కటి పూర్తి కాలే అమలు లేదని చెప్పారు. ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ను తిట్టడం తప్ప ఏం చేశారన్నారు. 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం మరిచారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా అప్పుల సాకులు చూపుతున్నారని మండిపడ్డారు గులాబీ లీడర్లు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డుల ఎంపిక గ్రామాల్లో జరగాలన్నారు. రేషన్ కార్డు కోసం 11 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల్లో వేశామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ అప్లికేషన్లు పరిశీలించడం లేదన్నారు. కులగణన సర్వేను రేషన్ కార్డులకు ఎలా లింకు పెడతారని ప్రశ్నించారు హరీష్ రావు. రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి? గ్రామాల్లో జరగాలి. వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింట్అవుట్ తీసి గ్రామాలకు పంపారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ లెటర్ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ పేద ప్రజలను మోసం చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేస్తుండడం మోసం చేయడమేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు ఏడాదిలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సంవత్సర కాలంగా కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పకుండా బీఆర్ఎస్ ను నిందించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచే కేసీఆర్ కృష్ణా నీళ్ల వెంట పడ్డారన్నారు. పాలమూరు రంగారెడ్డికి అనుమతులు రాకుండా ఎవరు డీపీఆర్ వెనక్కు పంపారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లుగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మాట నిలబెట్టుకోవాలన్నారు. కేసీఆర్ గారే రన్నింగ్ ప్రాజెక్టులను చేసి ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడ కాలువల దగ్గర మేమందరం ఉన్న వాళ్ళందరం కూడా కాలువల దగ్గర నిద్రల దగ్గర పండుకొని నిద్రలు కూడా తిప్పలు పడి కష్టపడి మీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి మీ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కేరళకి నీళ్ళు ఇచ్చినటువంటి వాటా వాస్తవం కదా. మేము ఇచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎంత పంట పండింది ఒక్కసారి చూడండి, లెక్కలు చూడండి. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం పెట్టి అమ్ముకుంటే ఊరుకోమన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. 10 ఏళ్లలో హౌసింగ్ బోర్డును అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం మానేసి భూములను అమ్మి హైదరాబాద్ను నాశనం చేస్తున్నారని విమర్శించారు మాధవరం.